నమస్కారం. నా టీవీ న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నెదర్లాండ్స్ సభలో చమత్కారంతో నవ్వులు పీయించిన మోదీ. జల్మోరీ వ్యాఖ్యలతో సభలో సందడి చేసిన ప్రధాని. ప్రవాస భారతీయులను ఆకట్టుకున్న మోదీ చమత్కారం. మోదీ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్. కేసీఆర్పై వ్యాఖ్యలతో కేటీఆర్ బాధను అర్థం చేసుకోవాలన్న తలసాని. తండ్రిని అవమానిస్తే కొడుకుకు బాధ సహజమేనన్న తలసాని. రాజకీయాల్లో వ్యక్తిగత వ్యాఖ్యలు చేయొద్దన్న మాజీ మంత్రి. కేటీఆర్ ఆవేదనను అర్థం చేసుకోవాలని సూచించిన తలసాని. విశాఖ హత్య కేసును గంటల్లోనే ఛేదించిన పోలీసులు. అద్దె వివాదమే హత్యకు కారణమన్న పోలీసుల వెల్లడి. సీసీటీవీ ఆధారాలతో నిందితుడిని పట్టుకున్న పోలీసులు. విశాఖలో సంచలనం రేపిన హత్య కేసు ఛేదన. ఎంఎంటీఎస్ రెండో దశపై కీలక ప్రకటన చేసిన కిషన్ రెడ్డి. త్వరలో రెండో దశ పనులు ప్రారంభమవుతాయన్న కేంద్ర మంత్రి. కొత్త రైలు మార్గాల అభివృద్ధిపై కీలక ప్రకటనలు. రైల్వే మౌలిక వసతులకు ప్రాధాన్యమిస్తున్న కేంద్రం. ఎస్ఏఆర్ ప్రక్రియలో అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ పిలుపు. బూత్ లెవెల్ అసిస్టెంట్లకు కీలక సూచనలు చేసిన కేటీఆర్. రాష్ట్రంలో బీజేపీ ఆటలు సాగకుండా చూడాలన్న కేటీఆర్. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత ఉండాలని టీఆర్ఎస్ డిమాండ్. తెలంగాణలో చేపట్టనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బూత్ లెవెల్ అసిస్టెంట్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో బీజేపీ ఆటలు సాగకుండా జాగ్రత్త పడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య ప్రక్రియల్లో పారదర్శకత ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోకుండా కార్యకర్తలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం కొనసాగాలని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే దిశగా పార్టీ పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఎస్ఐఆర్ ప్రక్రియపై రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎవరు లేరు, నీ వయసు ఎంత, ఇంటికి వచ్చి రాసుకపోతారు చూడు. ఇప్పుడు శ్రీహర్ ఉన్నాడు. శ్రీహర్ ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఎవరు ఉంటారు, ఎంతమంది పిల్లలు, మీ అమ్మ నాయన ఏడుంటారు, ఏం చదువుకున్నావు, నీ కులం ఏంది, ఇవన్నీ కూడా రాసుకొని మరి అది సెన్సస్ ఇంటికి వచ్చి రాసుకపోతారు. అది 10 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది, జనగణన. దాన్ని మీకు తెలుసు. ఇది కూడా ఏంటంటే ఎస్ఐఆర్కు మిగతా రెగ్యులర్గా జరిగే దానికి తేడా ఏంటంటే, ఎప్పటికప్పుడు రాయించుకునే దానికి తేడా ఏంటంటే, ప్రతి సంవత్సరం ఏమో మనం కావాలంటే ఇప్పుడు నా బిడ్డకు 18 ఏళ్ళు వచ్చినాయి అనుకో, వచ్చే సంవత్సరం నేను పోయి రాయిస్తా, ఇక నా బిడ్డకు 18 ఏళ్ళు నిండాయి అని చెప్పి దగ్గరలో ఉన్న తహసీల్దార్ ఆఫీస్కో, ఆర్డీఓ ఆఫీస్కో పోయి, జిహెచ్ఎంసీ ఆఫీస్కో పోయి మనం ఒక కాగితం ఇస్తే, ఫారం నింపితే ఓటు హక్కు ఇస్తారు. అట్లా కాకుండా ఈ ఎస్ఐఆర్ ప్రత్యేకత ఏంటంటే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఇది మొదటిసారి కాదు జరిగేది. ఇదివరకు కూడా జరిగింది. ఆఖరిసారి ఎప్పుడు జరిగిందంటే 2002లో జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా 24 ఏళ్లలో మళ్ళీ జరగలే. ఎస్ఐఆర్ ప్రత్యేకత ఏంటంటే, ఎట్లయితే సెన్సస్ లో మీ ఇంటికి వచ్చి రాస్తారో ఎస్ఐఆర్ లో కూడా గట్లే మీ ఇంటికి వచ్చి అధికారులు, మీ కుటుంబంలో ఎవరున్నారు, ఓట్లు ఉన్నాయా, పోయినాయా, ఎవరైనా చచ్చిపోయినా, ఎవరైనా కొత్తగా పుట్టినరా, 18 ఏళ్ళు నిండినాయా లేవా, నువ్వు ఉన్న ఇంటికాడనే ఉన్నావా, మారినవా, ఆ ఇదివరకు కిరాయి ఉన్న ఇంటికి వెళ్ళి ఇంకో ఇంటికి పోయినావా, కొత్త ఇల్లు కట్టుకున్నావా, వేరే కిరాయి ఇంటికి పోయినావా, ఇవన్నీ కూడా క్రోడీకరించే కార్యక్రమమే ఎస్ఐఆర్. అందుకే ఏమనుకున్నామంటే, మన పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి మన రాష్ట్రంలో ఇటువంటి కథలు చేయనియద్దు వీళ్ళను. ఎందుకంటే ఇక్కడ బీజేపీ లేదు, మనలేదు. ఏడుంది బీజేపీ? ఈడ ఏదో ఆ పార్లమెంట్ వచ్చినప్పుడు ఏదో గాడుపు ఆగమాగం గాడుపు తప్ప, గాయగత్తర తప్ప కింద గ్రౌండ్లు ఏం లేదు. ఉత్తదే ఆ సోషల్ మీడియాలో ఎక్కువ, సొసైటీలో తక్కువ, వాళ్ళు బిల్డప్ తప్ప ఏముండదు. కానీ వాళ్ళు ఎదురు చూస్తారు, గోతికాడ నక్కలాగా ఎదురు చూస్తారు. ఏడన్నా సందు దొరకపోతుందా, ఏదన్నా దొరకపోతుందా మనకు, ఇలా మెల్లగా ఫిట్టింగ్ పెట్టి ఏదో తిరిగా స్వచ్ఛగా రావాలి, సనత్ నగర్లో కూడా మెల్ల గుసాయించాలి అని ఒక ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. దానికోసం ఏం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉండే అన్ని వ్యవస్థలను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి అది సాగనీయద్దు అంటే మనం ప్రతి బూత్ స్థాయిలో ఎవరైతే బిఎల్ఏస్గా ఉన్నారో మనం గట్టిగా పనిచేయాలి. విశాఖ అక్కయ్యపాలెంలో జరిగిన పిల్లా పార్వతి హత్య కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. బాధితురాలి షాపులో సెలూన్ నడుపుతున్న గన్నవరపు రాము అనే వ్యక్తిని నిందితుడిగా గుర్తించారు. 3 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో ఇద్దరి మధ్య వివాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు ఒంటరిగా ఉన్న సమయంలో గొడవ జరిగి గొంతు నిలిమి హత్య చేసినట్లు వెల్లడించారు. అనంతరం 5 తులాల బంగారు ఆభరణాలను కూడా అపహరించినట్లు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కేసు ఛేదనలో క్రైమ్ పోలీసుల పాత్ర కీలకంగా మారింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
నాగా ఆనంద్ అపార్ట్మెంట్స్లో ఒక మర్డర్ ఫర్ గెయిన్ కేసు నమోదైంది. అక్కడ పిల్ల పార్వతి అనే 53 years ఓల్డ్ లేడీ మర్డర్ చేయడం జరిగింది. ఆమె ఒంటి మీద ఉన్న బంగారాన్ని కూడా తీసుకోవడం జరిగింది. అది కేసు రిజిస్టర్ చేసి ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. చేసి క్రైమ్ వింగ్ ఎక్సలెంట్గా వర్క్ చేసి ఒక 2 hours-లోనే ఎవరు చేశారు, ఈ అఫెన్స్ ఎవరు చేశారు, అట్లాగే ప్రాపర్టీని కూడా 100% రికవర్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఒక పర్సన్, ఇతని పేరు గన్నవరపు రాము. ఇతను దగ్గర ప్రాంత ఆవేసిన నైబర్హుడ్లోనే ఒక బార్బర్ షాప్లో గత 20 సంవత్సరాలుగా కూడా బార్బర్గా పనిచేస్తున్నాడు. ఈ డిసీజ్ ఎవరైతే ఉన్నారో ఆ లేడీ వాళ్ళు ఈ షాప్ని అతనికి అద్దెకి ఇవ్వడం జరిగింది. అదే షాప్లో వాళ్ళ షాప్లోనే రెంట్కు ఉంటున్నాడు. అయితే దీనికి మోటివ్ ఏమని తెలిసిందంటే విచారణలో ఇతను గత కొన్ని 2-3 నెలలుగా వాళ్ళకి అద్దె చెల్లించడం లేదు. వాళ్ళు అద్దె చెల్లించాలని గట్టిగా అడగడం జరిగింది నిన్నటి రోజున. అయితే ఇతను రీసెంట్గా ఆ షాప్ని రెనోవేషన్కి కొంత అమౌంట్ని కూడా బాగా పెట్టాడు. ఇప్పుడు వాళ్ళకి అద్దె ఇవ్వకపోతే ఖాళీ చేయాల్సి వస్తుందని ఆ కోపంతో అతను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆవిడ ఒంటరిగా ఉంది. వాళ్ళ హస్బెండ్ కూడా షాప్కి వెళ్ళడం జరిగింది. ఉన్నప్పుడు ఆ హీటెడ్ ఆర్గ్యుమెంట్లో ఆమెను చంపడము, ఆమె ఒంటి మీద ఉన్న నగలు ఏవైతే 100% రికవరీ చేశామో ఇప్పుడు యూ కెన్ సీ దట్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నాయకులు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆరోపించారు. ప్రాజెక్టును 90% పూర్తి చేశామని చెబుతున్న వారు మిగిలిన 10% పనిని 2,700 కోట్లతో పూర్తి చేయగలరా అని సవాల్ విసిరారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ప్రాజెక్టు ఆలస్యమైందని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం శాశ్వత పరిష్కారంతో పాలమూరు రైతులకు సాగునీరు అందించేందుకు కట్టుబడి ఉందన్నారు. అభివృద్దిపై ఎక్కడైనా చర్చకు రావడానికి సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు. ప్రజలను తప్పుదారి పట్టించే వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాజేష్ రెడ్డి గారు మేమందరం కలిపి ఈరోజు ఆ ప్రెస్ మీట్ పెట్టడానికి ఇక్కడ వచ్చిన్నాం. వాళ్లకు మీకు అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పాలమూరు రంగారెడ్డికి సంబంధించి మన ఇప్పటిదాకా జిఎంఆర్ గారు చెప్పినట్లు కర్వేన దగ్గర స్టార్ట్ చేసినప్పుడు ఆయన అప్పుడున్న ముఖ్యమంత్రి నేను పూర్తి చేయండి, గెస్ట్ హౌస్ కట్టండి, నేను చాలా తొందరగా కంప్లీట్ చేస్తాను, మొట్టమొదటి కాళేశ్వరం కంటే ముందు మన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఆయన ఫౌండేషన్ వేసినాడు. వేసిన తర్వాత దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళతోనే కేసులు వేయించి ఆ కేసులు వేసిన వచ్చిన మళ్ళీ ఆయన పార్టీలో జాయిన్ చేయించుకున్నాడు, దాన్ని పెండింగ్ పెట్టదని చెప్పి. దాని తర్వాత మళ్ళీ జగన్ను పిలిచి ఆంధ్ర మనం కలిసి ఉండాలి, వాళ్ళతో బిర్యానీలు పెట్టి అలాయి వలాయి చేసుకున్నాడు. దాని తర్వాత తిరుపతి పోయి చేపల పులుసు తిని 2 రాష్ట్రాలు బాగుండాలని ఈయన మైండ్ పాలమూరు రంగారెడ్డి నుంచి అక్కడ ఆంధ్రాకి షిఫ్ట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఇప్పటిదాకా మా ఎమ్మెల్యేలు చెప్పినట్లు, అన్న చెప్పినట్లు వాళ్ళు చెప్పిన 33,500 కోట్లకు టెండర్స్ పిలిచున్నారు. దానిలో 27,000 కోట్లు ఖర్చు పెట్టినామని వాళ్ళే పెట్టున్నారు. సో దాన్ని 27,000 కోట్లు 33,000 కోట్లు. సో నేను చాలాసార్లు ఈ వేదికలు కూడా 2 times చెప్పినా, నేను వనపర్తిలో కూడా చెప్పిన, దాని మీద నేను బేసికలీ కాంట్రాక్టర్గా చర్చకు రామని చెప్పిన. ఏం చెప్పినా 10%, 90% మీరు కంప్లీట్ చేసింది అంటున్నారు. ఓకే, 90% మీరు కంప్లీట్ చేసి ఉంటే దానికి 10% ఎంత అవుతుంది? 2,700 కోట్లు అవుతుంది. మా ముఖ్యమంత్రి గారు మేము రిక్వెస్ట్ చేస్తామా, అడుకుంటామా, 2,700 కోట్లు మీకు తెచ్చిస్తాం. మీ కాంట్రాక్టర్లు మీరు పిలిచిన వాళ్ళే, కమిషన్లు ఇచ్చిన వాళ్ళు ఆ కాంట్రాక్టర్లే, టెండర్లు మీరే పిలిచిన్నారు. 2,700 కోట్లలో పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ అవుతుందా? చర్చకు రండి అని నేను చాలాసార్లు చెప్పిన. ఏదులకు వస్తారా, నార్లాపూర్కి వస్తారా, ఎక్కడొస్తారో మేము వస్తామని చెప్పిన. అది రారు. పాలమూరు రంగారెడ్డి, పాలమూరు గురించి కావచ్చు, కేఎల్ఐ గురించి కావచ్చు, ఇంకా దేని ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి కానీ అల్లుడు ఇంజనీరు, కొడుకు ఇంజనీరు, నిన్న మొన్న మాట్లాడుతున్న వీళ్ళు ఇంజనీర్లు, వీళ్ళంతా వీళ్ళు చెప్పినట్లు కాకుండా అధికారులతో 1-2 సార్లు రివ్యూలు చేసి, మా దగ్గర కూడా చాలాసార్లు రివ్యూలు చేసి పర్మనెంట్ సొల్యూషన్ పాలమూరు గడ్డ మీద పుట్టిన మేము, మా ముఖ్యమంత్రి గారు ఆ ప్రజలకు, పాలమూరు ప్రజలకు, రైతులకు, మిగతా విద్యార్థులకు కావచ్చు, హాస్పిటల్ సైడ్ కావచ్చు, విద్యా సైడ్ కావచ్చు, అన్నిట్లల్లో ముందుకు పోయేదానికి ప్రయత్నం చేస్తుంటే రాబోయే రోజుల్లో వాళ్ళకు పుట్టగతులు ఉండవని ఇవన్నీ అబద్ధాలు చెప్తున్న వాళ్లకు, మాజీ మంత్రులకు మీకు దమ్ము ధైర్యం ఉంటే నేను ఢిల్లీ మీద మాట్లాడినా, పాలమూరు రంగారెడ్డి మీద మాట్లాడినా, మీరు పెట్టిన ఎక్స్పెండిచర్ మీద మాట్లాడినా, నేను పెట్టిన ఎక్స్పెండిచర్ మీద మాట్లాడినా, మేమందరం
ఏడికి రావాలన్నా వస్తాం, జీరోకి రావాలన్నా టాలెంట్కి రావాలన్నా మీకు దమ్ముంటే ఫస్ట్ వచ్చి మాతోన చర్చించాల్సిందిగా కోరుకుంటూ, నిన్న మొన్న ఆ కవిత వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వచ్చి మాట్లాడి వీళ్ళు ఇక్కడ తెలంగాణలో పీకి పొడిసిరు, మొత్తం పీకి గట్టలు కట్టిర్రు, వేరే రాష్ట్రాలకు పోయినరు, పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ కాలే, ఉద్యమకారులకు గీయలే, ఇక్కడ అన్ని సన్యాసులు దద్దమ్మలు చుట్టుముట్టు దయాలు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడం తప్పనిసరి అవుతుందని అభిప్రాయపడ్డారు. విద్యుత్ బస్సుల కొనుగోలు, నిర్వహణ ప్రభుత్వానికి భారంగా మారుతుందని పేర్కొన్నారు. 10,000 విద్యుత్ బస్సులు కొనాలంటే 17,000 కోట్ల రూపాయలు అవసరమని వివరించారు. ప్రస్తుతం 1,050 విద్యుత్ బస్సుల కోసం ప్రతిపాదనలు వచ్చినట్లు తెలిపారు. అందులో 750 బస్సులకు టెండర్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. భవిష్యత్ రవాణా అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 10,000 బస్సులు ఉన్నాయి. 10,000 బస్సుల స్థానంలో 10,000 ఎలక్ట్రిక్ బస్సులు రావాలి. మరి 10,000 ఎలక్ట్రిక్ బస్సులు రావాలి అంటే సుమారుగా 15,000 కోట్లు అవుతాయి. అంత ఆర్టీసీ దగ్గర అంత అవకాశం లేదు. ఇప్పుడు ఆర్టీసీ స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం పెడతాం వల్ల ఆర్టీసీకి ఆర్థిక భారం పెరిగింది. మరి ఈ పరిస్థితుల్లో ప్రైవేట్ బస్సులు మనమే కొనటం అనేది ఇప్పుడు సాధ్యమయ్యే పని కాదు. ముందు ప్రైవేట్ బస్సులు ఆపరేటర్స్ ద్వారా బస్సులు నడిపితే ప్రయాణికులకి సౌకర్యం కలగజేయాలనేది మెయిన్ టర్మ్. ఇంకోటి సార్, అది మెయిన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా డీజీల మీద ఏమైనా ప్రజలకి ఏమైనా ఛార్జీలు పెంచే అవకాశం పెరిగే అవకాశం అలాంటివి చేసే ఉద్దేశం లేదు. ఈ బస్సుల స్థానంలో ఎలక్ట్రికల్ బస్సులు పెడితే మాకు భారం పడదు, ఆర్థిక భారం పడదు. ఇవాళ రోజున ఎలక్ట్రికల్ బస్సులు అయితే మాకు కిలోమీటర్కి 7 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే ఆర్టీసీ డీజిల్ బస్సు అయితే 19 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇవాళ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. ఎలక్ట్రికల్ బస్సుల వల్ల వాతావరణ కాలుష్యం లేకుండా ఉంటుంది, ఆదాయం కూడా, ఎందుకంటే ప్రయాణ ఖర్చులు బాగా తగ్గిపోతాయి. అందువల్ల ప్రయాణికులకు ఇంకా అదనంగా సౌకర్యాలు కలగజేయగలుగుతాం. ఎన్ని ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొస్తున్నాం? మాకు 1,050 బస్సులు ఫస్ట్ మేము అనుకున్నాం. 1,050 బస్సులకు ప్రపోజల్స్ పెట్టాం. 750 బస్సులకు మాత్రమే టెండర్లు ఆమోదించడం జరిగింది. 750 బస్సులకి ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్స్, ఛార్జింగ్ స్టేషన్స్ అన్ని కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిపోయింది. 1 నెల 2 నెలల్లో బస్సులు రాబోతా ఉన్నాయి. ఆ తర్వాత కంటిన్యూగా వస్తూనే ఉంటాయి బస్సులు. ఇప్పటికీ మాకు కొన్ని ఎవ్రీడే స్క్రాప్ అయిపోతా ఉంటాయి. ఆ స్క్రాప్ అయిపోయిన స్థానంలో ఎలక్ట్రికల్ బస్సులు రావాలి. ఇవాళ మళ్ళీ డీజిల్ బస్సులు పెట్టే ఉద్దేశం మాకు లేదు. కారణం ఏంటంటే డీజిల్ రేట్లు, అది ఆర్థిక భారం ఆర్టీసీకి ఆర్థిక భారం పడకుండా ఉండాలి అంటే ఎలక్ట్రికల్ బస్సులే పెట్టాలి. ఎలక్ట్రికల్ బస్సులు పెట్టడం వల్ల వాతావరణ కాలుష్యం లేకుండా, మరి వాళ్ళ వాతావరణ కాలుష్యం గురించి ఆలోచించాల్సిన. రెడ్డి ప్రాంతంలో పరిశ్రమల స్థాపన ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. కొండాపూర్ మండలం తొగరపల్లిలో కేజీఎస్ పరిశ్రమ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పరిశ్రమ ద్వారా దాదాపు 1,600 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుందని వెల్లడించారు. సంగారెడ్డి జిల్లాలో మరిన్ని పరిశ్రమలు తీసుకురావడానికి ఏడాది కాలంగా కృషి చేస్తున్నామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్బాబు, దామోదర రాజనరసింహ సహకారంతో అభివృద్ది పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. పరిశ్రమలతో ప్రాంతీయ అభివృద్ది వేగవంతం అవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంపై స్థానికంగా ఆసక్తి నెలకొంది. పరిశ్రమల రంగంలో ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు. Member of Parliament Suresh Shekhar, sir, a big hand. This side. Next up, we'd like to thank Sanjay Jitigaru, MLA, whose active support and help, Mr. Paritosh Pankaj. You're also like thank you to MLC Anjireddy Garu, Sri and Mr. Ramprasad Nayak. We would also like to thank Mr. Ashok Reddy.
congratulate the management and the leadership team for the prestigious investment again in KGS2. And KGS India has a long association since long time. And it has grown from a small company to a globally aligned manufacturing company under the leadership of Mr. Jain. And this company now stands as a trusted co-manufacturing and co-packing partner. As he was mentioning about Nestle, Hindustan Liver, Mayura, Dr. Reddy's and several other reputed companies. And this unit, the upcoming unit, which will be coming with the investment of 650 crores and which shall be creating 1,500 direct jobs. And it may be నెదర్లాండ్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రవాస భారతీయుల సదస్సులో తనదైన చమత్కారంతో అందరినీ ఆకట్టుకున్నారు. ఇటీవల పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో తాను రోడ్డు పక్కన జల్మురి తిన్న ఘటనను గుర్తు చేశారు. ఆ జల్మురి ముచ్చట ఇక్కడ నెదర్లాండ్స్ కు కూడా చేరిందా అని ప్రశ్నించడంతో సభ మొత్తం నవ్వులతో మార్మోగింది. ప్రధాని వ్యాఖ్యలతో కార్యక్రమంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. ప్రజలతో అనుబంధం పెంచుకునే శైలిలో మోదీ తరచూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారని నాయకులు పేర్కొన్నారు. విదేశీ పర్యటనల్లో కూడా భారతీయ సంస్కృతిని ప్రస్తావించడం ప్రత్యేకతగా మారిందన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రవాస భారతీయులు కూడా మోదీ వ్యాఖ్యలను ఆసక్తిగా స్వాగతించారు. హైదరాబాద్ ఉప్పుగూడ రైల్వే స్టేషన్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించి అభివృద్ది పనులను పరిశీలించారు. స్టేషన్లో జరుగుతున్న పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎంఎంటీఎస్ 2వ దశ పనులు త్వరలో చేపట్టనున్నట్లు ప్రకటించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను 720 కోట్ల రూపాయలతో అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. చర్లపల్లి నుంచి తిరుపతికి కొత్త రైలును ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. రానున్న రోజుల్లో యాదగిరిగుట్టకు అందరూ కూడా ట్రాఫిక్ వాహనాలు ప్రమాదాలను దృష్టి పెట్టుకొని ఫ్యామిలీతోటి సంతోషంగా ఎంఎంటీఎస్ లో యాదగిరిగుట్టకెళ్లి దర్శనం చేసుకునే విధంగా ఆ యొక్క నిధులను కూడా మంజూరు చేశామనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ యొక్క మన సిటీలో ఉన్నటువంటి ఈ రైల్వే స్టేషన్స్ అన్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇప్పటికే హైటెక్ సిటీ ఆఫీస్ కూడా ఈ రెండు పూర్తయిపోయినాయి. త్వరలోనే హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ కూడా అక్కడ వచ్చేటువంటి ప్యాసింజర్స్ కు మోడీ గారి ప్రభుత్వం డెడికేట్ చేయబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇక్కడ ఈ రెండు స్టేషన్లు ఈరోజు చూశాము. మళ్ళీ నేను మధ్యలో యాగత్పుర కూడా వస్తాను, ఉంగానగర్ కూడా వస్తాను. నెక్స్ట్ వీక్ లో ఆ రెండు రైల్వే స్టేషన్లు పని కూడా చేస్తాము. నేను ఈ సందర్భంగా రైల్వే అధికారులను కోరుతా ఉన్నాను, వేగవంతంగా చాలా క్వాలిటీతో కూడినటువంటి పని ఇక్కడ జరగాలి. వర్క్ మరింత స్పీడ్ గా చేసి పేద మధ్యతరగతి ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి ఆర్థిక ఇబ్బందులు పడకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అన్ని రకాల వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. కొల్లాపూర్ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన రోగులకు అందుతున్న సేవలపై సమీక్ష నిర్వహించారు. డయాలసిస్ రోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యను గుర్తించి వెంటనే పరిష్కారం చూపించారు. ఆసుపత్రికి నేటి నుంచే 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించారు. వైద్య సేవల నాణ్యత
పెంపుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో మరిన్ని సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. డయాలిసిస్ పేషెంట్స్ అక్కడున్న 5 పడకలు ఉంటుంది. 5 ఈ యొక్క డయాలిసిస్ ఉంటే 30 మందికి రోజు డయాలిసిస్ అవుతా ఉంది. సో దానికి కరెంటు విఘాతం కలిగి ప్రతి సందర్భం ప్రతిరోజు పేషెంట్ అవస్థ పడుతుంది. అందుకని దానికి ఫ్రెష్గా కొత్తగా కరెంటు ఇబ్బంది లేకుండా 24 గంటల కరెంటు దవాఖానకు వచ్చే విధంగా ఆ కొత్త దవాఖాన సప్లై ఈరోజు ఇస్తా ఉన్నాం. సో దానికి వచ్చేటువంటి దామోదర రాజనరసింహ ఆరోగ్య శాఖ మంత్రిని తొందరలోనే పిలిచి దాన్ని ఇనాగ్రేషన్ చేసి ఏర్పాటు చేసి 100 మంది పేషెంట్లు రోజు ఉండే విధంగా అన్ని వసతులతోటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ యొక్క కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పేషెంట్ ప్రైవేట్ దవాఖానలకు పోయి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని అప్పుల పాలు కాకుండా ఉండడం కోసం సుదీర్ఘకాలంగా పెండింగ్ ఉండింది. గతంలో 5 సంవత్సరాల నుంచి దాన్ని పూర్తి చేయడం జరిగింది. ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అట్లాగే ప్రతి నిత్యం కూడా ఈ యొక్క హాస్పిటల్స్ను ఇనాగ్రేట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న హాస్పిటల్ ఇట్లే ఉంటుంది. దీన్ని కూడా టౌన్ హాస్పిటల్ అట్లాగే ఉంటుంది. అక్కడ మళ్ళీ అదనంగా 100 పడకల హాస్పిటల్ వస్తుంది. సో దీనికి సంబంధిత మున్సిపల్ కౌన్సిలర్స్ కూడా, మున్సిపల్ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ కౌన్సిలర్స్ కూడా నిత్యం కూడా హాస్పిటల్ సందర్శించాలి. నేను కూడా ప్రతి వారం కూడా ఈ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా సందర్శించే కార్యక్రమం చేస్తాం. అంటే పేషెంట్స్కి ఇబ్బంది కాకుండా చేసే ఏర్పాటు చేస్తాం. అట్లాగే ఇంకా కొన్ని వసతులకు సంబంధించి 1 కోటి రూపాయలు ఈ కొత్తగా ఏదైతే 100 పడకల హాస్పిటల్ వస్తుందో అక్కడ కొంత అవసరాలు ఉన్నాయి. 1 కోటి రూపాయలు మంజూరు ఇప్పించేసి ఆ ఒక సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కూడా తక్షణమే ఇచ్చి ఏర్పాటు చేసి ఇక్కడ టౌన్కు ఇక్కడ పాత హాస్పిటల్కి వచ్చేటువంటి పేషెంట్స్ ఉంటారో అక్కడికి పోవాలంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా కరెంటు ఏమంటారు వాహనాలు, బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి. ఆ బ్యాటరీ వెహికల్స్ను ఒక్కొక్క వెహికల్ 8 సీట్లు ఉండే విధంగా ఉంటుంది. అటువంటి ఒక 4-5 బండ్లు తెప్పించి పెడతాం. ఇక్కడ ఈ పేషెంట్లకు అదనపు భారం పడకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా ఫ్రీగా ఈ హాస్పిటల్ నుంచి 100 పడకల ఆసుపత్రి వరకు వెళ్ళడానికి ఫ్రీగా ఆ యొక్క కరెంటు వాహనాలని అంటే బ్యాటరీ వెహికల్స్ను ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం. తొందరలోనే ఎవరు తెప్పించడం ఏర్పాటు చేస్తాం. కాబట్టి ఏ పేషెంట్ ఇబ్బంది కాకుండా పేషెంట్ ద్వారా వచ్చినటువంటి అటెండెన్స్ కూడా ఇబ్బంది కూడా అక్కడ అన్ని ఏర్పాటు చేసే. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నాయకులు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని దేవరగద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రాజెక్టుకు బీజం పడిందని గుర్తు చేశారు. తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం రూపకల్పనలో మార్పులు చేసి ప్రాజెక్టును ఆలస్యం చేసిందని విమర్శించారు. 2015లో ప్రాజెక్టును ప్రారంభించి 3 ఏళ్లలో పూర్తి చేస్తామని ప్రకటించిన డీపీఆర్ను మాత్రం 2022లో సమర్పించారని తెలిపారు. సో అవన్నీ కూడా తుంగలో తొక్కేసి అపర మేధావి కేసీఆర్ గారి నాయకత్వంలో వీళ్ళు జీవో నెంబర్ 105 10/6/2015 ఒక జీవో తీసుకొచ్చారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కు జూరాల సోర్స్ కరెక్ట్ కాదు, శ్రీశైలం సోర్స్ కరెక్ట్ అని చెప్పేసి ఒక జీవో తీసుకొచ్చేసి వెరీ నెక్స్ట్ డే జీవో 10 తారీఖు వచ్చింది. 11వ తారీఖు అంటే జూన్ 11, 2015 నా నియోజకవర్గం కర్వేన దగ్గర ఈ పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ కు శంకుస్థాపన చేశారు. ఆనాటి ముఖ్యమంత్రి, నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాజీ మంత్రులు అందరూ కూడా ఆ రోజు ఆ మీటింగ్ హాజరైన విషయం మీ అందరికీ తెలుసు. ఆనాడు ఆ మాటలు మాట్లాడినప్పుడు నిన్న ప్రెస్ మీట్ లో ఉన్న పెద్ద మనుషులందరూ కూడా ఆ రోజు ఉన్నారు ఆ మీటింగ్ లో. సో 3 సంవత్సరాలు పక్కకు పెడితే 2023 నవంబర్ వరకు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది ఈ రాష్ట్రంలో. కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. నిన్న మాట్లాడిన పెద్దలు కూడా అందరు ఉన్నారు అక్కడ. సో 2023 వాళ్ళు గవర్నమెంట్ ఉన్నంత వరకు కూడా ఒక్కనాడు కూడా పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ మనం 3 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పినాం కదా, 3 ఏళ్లలో పూర్తి చేస్తామన్న ప్రాజెక్టు మీద ఒక్క రోజన్నా రివ్యూ పెట్టిర్రా? ఒక్కనాడని రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఎందుకు 3 ఏళ్లలో పూర్తి చేయలేకపోయినాము, కనీసం 5 ఏళ్లలో పూర్తి చేద్దామని చెప్పేసి నిన్న మాట్లాడిన పెద్ద మనుషులు ఒక్క రోజన్నా కేసీఆర్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చిర్రా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. ఒక్కనాడు కూడా
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉద్యోగ హామీలపై ఎమ్మెల్యే డి సుధీర్ రెడ్డి ప్రశ్నలు లేవనెత్తారు. అశోక్ నగర్లో నిరుద్యోగ యువతను కలిసి రాహుల్ గాంధీ ఉద్యోగ క్యాలెండర్ను విడుదల చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. విద్యార్థులు, నిరుద్యోగులకు విద్యా భరోసా కార్డులు అందిస్తామని కూడా ప్రకటించారని తెలిపారు. తెలంగాణలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని యూత్ డిక్లరేషన్లో చెప్పారని గుర్తు చేశారు. ఆ హామీలను నమ్మి యువత కాంగ్రెస్ కు మద్దతిచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల ఊసే లేకుండా యువతను మోసం చేశారని ఆరోపించారు. ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. యువత భవిష్యత్తుపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి. డ్రామా చూడండి, నిరుద్యోగులతో రాహుల్ ముచ్చట. సెంట్రల్ లైబ్రరీకి రాహుల్ గాంధీ గారు పోయినరు, నిరుద్యోగులతో ముచ్చటించిండ్రు, నిరుద్యోగులకు ఒక భరోసా కల్పించిండ్రు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే ఏడాది లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి నమ్మబలికిండ్రు. నమ్మబలికితే ఈ నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగంతో ఆశ కోసం ఎదురు చూస్తుండ్రు కాబట్టి ఆయన మాటలు నమ్మిండ్రు. కాంగ్రెస్ పార్టీకి పట్టం కడదామని చెప్పేసి ఊరూరు వాడవాడ తిరిగి వీళ్ళ తల్లిదండ్రుల్ని, తాత ముత్తాతల్ని అందరినీ కూడా ఒప్పించి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆ రోజు వీళ్ళందరూ కూడా ప్రచారం చేయడం జరిగింది. మరి రాహుల్ గాంధీ ఏమో సెంట్రల్ లైబ్రరీకి వచ్చి నమ్మబలికిండు. మరి ప్రియాంక గాంధీ మరి యూత్ డిక్లరేషన్ అని చెప్పేసి ఇలా సరూర్ నగర్ స్టేడియంలోకి వచ్చి ఆమె నమ్మబలికింది. అలాగే రౌండ్ టేబుల్ సమావేశంలో మన ముఖ్యమంత్రి గారు ఈరోజు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, ఒక్క ఉద్యోగం పీకేయండి, మీరు కేసీఆర్ గారు ఉద్యోగం పీకేస్తే 2 లక్షల ఉద్యోగం ఇస్తా అని చెప్పేసి ఆ రోజు నమ్మబలికితే ఇంతమంది పెద్దలు చెప్తుండగా అని చెప్పే ఆశతోటి ఇలా నిరుద్యోగులు అందరూ కూడా నిజంగా చాలా కష్టపడి అధికారంలోకి తీసుకొచ్చింది. ఈ నిరుద్యోగులకు మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాం, నిరుద్యోగుల పట్ల మేము నిలబడతాం, వారి గురించి పోరాడతాం అన్న అందరూ కూడా ఇలా పదవులలోకి ఎక్కిండ్రు, నిరుద్యోగుల్ని మర్చిపోయినరు. మరి ఈ పాపం మిమ్మల్ని ఉట్టిగానే వెంటాడదు, తప్పనిసరిగా వెంటాడుతుంది. ఈ ప్రభుత్వం ఏం సంకేతం ఇస్తుంది? మేము మీకు ఉద్యోగాలు ఇయ్యము, శంకర్ లాంటి వాళ్ళు టీ పాయింట్ పెట్టుకోండి, మరి ఈ అమ్మాయి లాంటి వాళ్ళు ఇంకెక్కడైనా పని చేసుకొని చిన్న చిన్న పనులు, మేము మాత్రం ఉద్యోగాలు ఇయ్యమని చెప్పేసి ఇలా యువతకు ఒక ఇండైరెక్ట్ సమాచారాన్ని పంపిస్తున్నట్టు అనిపిస్తుంది. వీళ్ళ ఉసురు ముట్టొద్దని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు చేసుకుంటాం. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కేటీఆర్ పై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ఉధృతంగా మాట్లాడితే అహంకారం అంటుతున్నారని, కానీ ఆయన తండ్రిని ఎవరైనా అవమానిస్తే కోపం రావడం సహజమేనని అన్నారు. మీ అన్ననో తండ్రినో తిడితే మీకు కోపం రాదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. అలాంటి మాటలు ఒక కొడుకుగా కేటీఆర్ ను ఎంతగా బాధిస్తాయో అర్థం చేసుకోవాలని సూచించారు. కుటుంబ సభ్యులపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం రాజకీయాల్లో మంచిది కాదన్నారు. రాజకీయ విమర్శలు హద్దులు దాటకూడదని సూచించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. రాజకీయ నాయకుల మాటల తీరుపై మళ్లీ చర్చ ప్రారంభమైంది. ఒకడానికి కూడా పర్సనాలిటీ మనలాగా ఉండాలి కదా. ఒకడానికి కూడా నేను మెడల్ వేసుకుంటా, దీనికి ఆ కోటిలాడనికే ముఖ్యమంత్రి పదవి ఇస్తారు ఎవడన్నా. కాబట్టి ఒక కొడుకుగా ఆ తండ్రిని అన్నప్పుడు ఆ కొడుకు బాధ, ఆవేదన ఎట్లుంటుందో అది గుర్తుకు పెట్టుకోకుండా అటు సైడ్ ఏమో వాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడవచ్చు, కానీ మేము మాత్రం మాట్లాడొద్దు. ఇవి జరుగుతున్నాయి. తన వ్యక్తిగత జీవితంపై నటుడు జయం రవి భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ఎన్నో రోజులుగా సహనంతో ఉన్నానని, ఇప్పుడు మాట్లాడాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. విడాకులు వచ్చే వరకు తాను సినిమాలో నటించలేనని వెల్లడించారు. తన పిల్లలను కూడా తనకు దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత జీవితంలో ఎదురైన అవమానాలు ఇక భరించలేనని అన్నారు. తనపై జరుగుతున్న ట్రోలింగ్ తీవ్రంగా బాధిస్తోందని చెప్పారు. తన స్నేహితురాలు కెనీషాను కూడా ఈ ట్రోలింగ్ వల్ల కోల్పోయానని పేర్కొన్నారు. జీవితంలోని అడ్డంకులు తొలగిన తర్వాత మళ్లీ సినిమాలో నటిస్తానని వెల్లడించారు. జయం రవి చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. அதனால என்ன நடக்குதோ பார்த்துக்கலாம். மற்ற விஷயங்கள், என் வேலை விஷயங்கள், அது எப்படி சரி பண்ணணும் என்னன்றதை நான் பார்த்துப்பேன். இவ்வளோ நாள் என் கூட நின்ன உங்கள் எல்லாருக்கும் ரொம்ப ரொம்ப நன்றி. என்னைக்கு என் டிவோர்ஸ் கிடைக்குதோ, என்னைக்கு என் பர்சனல் லைஃப் சரியாகுதோ, என்னைக்கு இந்த சைபர் புல்லிங் எல்லாம் நிற்குதோ, எல்லாத்தையும் நான் பார்த்துட்டு தான் இருக்கிறேன். எல்லாம் எனக்கு வரும். எனக்குன்னு இருக்கிற ஒரு சில டீம் இருக்காங்க. மற்றவங்கள மாதிரி 25 பேர் கொண்ட குழுவெல்லாம் எனக்கு கிடைக்காது. நான் யாரையும் பர்சனலாக யாரையுமே நான் சொல்லலை. ஏன்னா இது வந்து மற்ற ஹீரோஸையோ இவங்களையோ அவங்களையோ எதுவுமே கிடையாது. சினிமாவுக்கும் இதுக்கும் சம்பந்தமே கிடையாது. இது என்னுடைய பர்சனல் லைஃப்.
சத்தியம் நிலநாட்டணுன்ற ஒரே காரணத்துக்காக தான் நான் குவைட்டா இருந்தேன். எல்லாம் வருது, உங்களுக்கு சர்ப்ரைஸ் వెయిటింగ్స్ இல்லதெல்லாம் వెయిట్ பண்ணுங்க, కొంచెం எனக்காக பொறுமையா இருங்க. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.